ఇచ్చేటువంటి 108 దివ్య దేశాలు, వీటిలన్నింటికీ అత్యంత తలమానికంగా వీటిల కంటే కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభువుగా వెలసినటువంటి ఆ దివ్య క్షేత్రంలో ఆ పవిత్రతను కాపాడుతూ స్వామివారి స్మరణ చేస్తూ అనుచానం చేస్తూ స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి తాము కూడా భాగస్వాములైనటువంటి ఈ మఠాలకి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పోలీసు నోటీసులు జారీ చేసింది. ఏ హైందవ సనాతన సంస్కృతిని పరిరక్షించాలా అన్నటువంటి పరమ భాగవోత్తములు స్థాపించినటువంటి మఠాలకు సంబంధించిన ఆశ్రమాలలో అక్కడ ఉన్నటువంటి కొండ మీద దాదాపు 32కు పైగా ఉన్న మఠాలు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఉన్నటువంటి మఠాల మీద అనుమానంతో పీఠాధిపతులకందరికీ కూడా అవమానకరమైనటువంటి రీతిలో పీఠాధిపతులకందరికీ కూడా అవమానం చెయ్యాలన్నటువంటి రీతిలో పోలీసు నోటీసులు ఇవ్వటం, ఇది ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి విషయం. అందులో ఈ మఠాలన్నీ కూడా చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ గా పరిగణింపబడతాయి కనుక మేము ఈ నోటీసులు ఇస్తున్నామని చెబుతూ మీరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలి, ఒకవైపునే మఠానికి తలుపులు ఉంచాలి, అన్ని మార్గాలు ఉంచకూడదు, మీరు మూసివేయాలి, సెక్యూరిటీ గార్డు అనునిత్యము కూడా చెక్ చేయాలి, రూఫ్ గార్డెన్ చెక్ చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎంట్రీ ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు వెనక వైపు ఉన్న మార్గాలు, కాంపౌండ్ నలువైపులా అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు, అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాట్లు చేయాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు మఠాలకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో నిషేధిత వస్తువులు అంటే స్వామివారిని తరించడానికి హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశ్రమాలకు వచ్చేటువంటి పరమ భాగవోత్తములైనటువంటి భక్తులు నిషేధిత వస్తువులు, మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, హానికరమైన వస్తువులు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తనిఖీ చేయాలి. అలాంటివి కనిపిస్తే యాజమాన్యం దృష్టికి తెచ్చి వెంటనే పోలీసు మరియు విజిలెన్స్ వాళ్లకు తెలియజేయాలి. అలాగే సెక్యూరిటీల తనిఖీల కోసం స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్, చెకింగ్ మరియు ప్రిస్కింగ్ అండ్ డిఎంఎఫ్డి అండ్ హెచ్ఎంఎండి ఇవి ఏర్పాటు చేసుకోవాలి. మఠాలకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి తాకీదులండి. నిషేధిత వస్తువులంటే గంజాయి, మత్తు, బ్రాందీ, విస్కీ, అలాగే తుపాకులు, నాటు బాంబులు ఇలాంటివన్నింటి మీద దృష్టి పెట్టాలని, సీసీ కెమెరాల బ్యాకప్ 3 నెలల పాటు ఖచ్చితంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. కేసు దర్యాప్తుల నిమిత్తం పోలీసులు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ సమాచారాన్నంతా అందజేయాలి. మఠానికి సందర్శించేటువంటి ప్రతి యాత్రికునికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, అధికృత ఐడెంటిటీ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించి వాటిని ఫైల్లో ఉంచుకోవాలి. మఠంలో పనిచేసే వాళ్ల వివరాలన్నీ సర్వెంట్ ఫామ్ రూపంలో సేకరించుకొని ఐడి కార్డులు మరియు ఫోటోలతో సహా పోలీసులకు అందజేయాలి. ఇవి కానీ అనుసరించకపోతే
పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం చట్టరీత్యా తగు చర్య తీసుకోవటం జరుగుతుంది. అంటే ఇవన్నీ చెక్ చేయకపోతే మొదటిసారి తప్పుగా 5,000 రూపాయలు జరిమానా విధించవచ్చును. ఇంకా పాటించకపోతే ఆ సంస్థను అంటే ఆ మఠాన్ని డిఎస్పీ మూసివేయవచ్చును. స్టేషన్ హౌస్ ఆఫీసర్ 3/6/25 తారీఖున 1 టౌన్ పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతకంతో కూడినటువంటి పోలీసు నోటీసు ఇది. సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి మా ప్రభుత్వం, మా పార్టీలు అని దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి. ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహ్యించుకోవాల్సిన విషయం, తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. తిరుమలలో విజిలెన్స్ ఉంది, పోలీసులు ఉన్నారు, ఆక్టోపస్ ఉంది. మరి మీరు అనేక మంది ధనికులు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో అక్కడ అనేక రకాలైనటువంటి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అలాగే టిటిడి నిర్వహణలో ఉన్నటువంటి పిఎస్సీలు ఉన్నాయి. మరి ఇలాంటి నిబంధనలు ఆ ధనికులైన గెస్ట్ హౌస్ల వాళ్లకు ఇవ్వలేదే? హైందవ ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి వాళ్లకు, పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వటం ఏంటండి? ఆశ్చర్యంగా వాళ్ళు పరమ నిష్ఠతో ఆ ఆశ్రమాలకు వచ్చేటువంటి వాళ్ళు ఎలా వస్తారు అనే దానికి కూడా ఇదంతా కూడా ఆ మఠాలకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి విషయం. సాంప్రదాయంతో మడికట్టుకొని ఊరి నుంచి కేవలం వాళ్ళు ఆహారం కూడా స్వీకరించకుండా అటుకులు తెచ్చుకొని ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు పరిమితంగా తింటూ తమ శుద్ధాత్మను కూడా పంటి బిగువున బిగయబెట్టుకొని జాలిగుండెల వాడైన వెంకటేశ్వర స్వామిని, ఆ ఏడుకొండల స్వామిని, ఆ త్రైలోకనాథుణ్ణి నిత్యం స్మరిస్తూ దీక్షగా యాత్ర చేసుకుంటూ వచ్చి అక్కడ ఉండటానికి ఉన్నటువంటి వాళ్ల మీద నిత్య అగ్నిసాత్రాలతో శాలిగ్రామాలను పూజించుకునే వాళ్ల మీద ఈ దాస్తీకం ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ఆ మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విలవిలలాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఇంత దారుణమా? మఠాల మీద నేరుగా హైందవం మీద చేస్తున్నటువంటి కూటమి దాడి తప్ప మరొక్కటి కాదు అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొక్కటి లేనే లేదు. ఇంత అందులోనూ కూడా లిఖిత పూర్వకంగా నోటీసులు అందించటం అంటే మీరు దోషులని, మీరు ద్రోహులని, మీరు దైవం పట్ల ఏమాత్రము కూడా ఈ మఠాలకు భక్తి భావనలు లేవు అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయటం కాదా ఇది? మహామహా క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులంతా కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి తరించడానికి అక్కడ మఠాలను నిర్మిస్తే ఆ మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి హైందవ ధర్మాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటానికి ఆ తులసి వనాలని, వెంకటేశ్వర స్వామిని అర్చించేటువంటి హైందవ మఠాల తులసి దళాలని తన ఇనుప పాదాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివేయటం కాదానని
హైందవులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. ఉవ్వెత్తున దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంత ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటి దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువులో హైందవానికి శ్రీ వైష్ణవానికి జరుగుతున్నటువంటి ఘోరాపచారం, ఆ మఠాలలో వైఖానస మఠం కూడా ఉన్నది. ఆశ్చర్యంగా వెంకటేశ్వర స్వామి ఆచారాలకు మూలస్తంభమైనటువంటి వైఖానస మఠంతో సహా ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనాటి కుంఫిని దొరతనం కంటే కూడా ఎక్కువ పెత్తనం చలాయించటమే. ఆర్కాట్ నవాబుల కాలంలో ఆర్కాట్ నవాబులు హైందవాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో ఈ రోజున బిఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఈయన గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మఠాల మీద దాడి చెయ్యండి అని ఉసిగొల్పినట్టుగా ఉంది. మీరు దీన్ని సరిపుచ్చటానికి, కప్పిపుచ్చుకోవటానికి మా మీద దాడి చేస్తే ఉపయోగం లేదు. మీరు స్పష్టంగా దొరికిపోయారు. ఇది శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించినటువంటి విషయం కాదు. మీ గెస్ట్ హౌస్ల దగ్గర ఇలాంటి నిబంధనలు మీరు పెట్టలేదే. ఆ ధనికులైనటువంటి గెస్ట్ హౌస్లు నిర్మించినటువంటి వాళ్ళ దగ్గర పెట్టలేదే. ఎంతో అనూచానంతోనూ నిష్ఠాగరిష్ఠతతోనూ స్వామికి నిరంతరము సేవ చేసి అక్కడ అన్నదానము, పూజలు, భజనలు చేసేటువంటి మఠాల మీద మీ ఆగ్రహం, నిత్యము అన్నప్రసాదం జరిగేటువంటి చోట్లవి, పరమ పవిత్రతతో దేవుణ్ణి పూజించటానికి వచ్చేటువంటి భక్తులే ఆ ఆశ్రమానికి వస్తారు. ఆల్రెడీ ఈ మఠాల మీద ఒకవైపున అధికారులు, టీటీడీ, పోలీసు వాళ్లు బ్రహ్మోత్సవాలు, ఇతర విశిష్ట పూజలు అందుకునేటువంటి సమయాలలో బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి రూములు పెరుక్కుంటూ ఉంటారు. 60% మాకు ఇచ్చేయాలనని. అది కాకుండా ఈ రోజున వాళ్ళ మీద చేస్తున్నటువంటి దాడి, మఠాల మీదనే మీరు ఈ రకంగా సీసీ కెమెరాలు, ఇలాంటి రక్షణ వలయాలన్నీ నిర్మించుకోవాలంటే రేపు వెంకటేశ్వర స్వామి మూలవర్తి విగ్రహం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడేమో కనుక మూలవర్తి మీద కూడా నిఘా ఉంచండి అని చెప్పే అంత స్థాయిలో ఈ మఠాల మీద దాడి ఉంది. మఠాలు, మఠాధిపతులు ఉండేది ధర్మ పరిరక్షణ కోసం.